ఇప్పుడే 'హనుమాన్' మూవీ స్పెషల్ షో చూసొచ్చిన భయ్యా. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందంతే. మూవీకి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంతా. ఈ సంక్రాంతికి ఇంకా చాలా మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. కానీ సంక్రాంతి విన్నర్ 'హనుమానే' నా దృష్టిలో మాత్రం అంత బావుంది మూవీ మాత్రం. ఈ మూవీలో గ్రాఫిక్స్ ఇట్లుంది, అట్లుంది అని పేరు పెట్టాల్సిన అవసరం లేదు. గ్రాఫిక్స్ 'ఆదిపురుష్' మీద 1000 రెట్లు బెటర్ ఉంది దీనిలో గ్రాఫిక్స్. ఈ మూవీలో ఇంటర్వెల్ క్లైమాక్స్ ఉంటది భయ్యా. నెక్స్ట్ లెవెల్ అంతే ఈ 2 ఇంటర్వెల్ క్లైమాక్స్ అయితే. ఈ మూవీ స్టోరీ మనకు ట్రైలర్‌లో చెప్పేసిండు ప్రశాంత్ వర్మ. ఆ ట్రైలర్‌లో ఉన్నదే మూవీలో ఉంటుంది. కానీ ఒక్కొక్క సీను, ఒక్కొక్క ఎలివేషన్ ఉంటది భయ్యా ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్ అంతే. ఇందులో మన తేజ పెర్ఫార్మన్స్ గాని, వరలక్ష్మి గారి పెర్ఫార్మన్స్ కానీ, గెటప్ సీను, రాకేష్ మాస్టర్ ఇలా చాలా మంది క్యాస్ట్ ఉన్నారు ఈ మూవీలో. ఈ మూవీని చిన్న డైరెక్టర్ తీసాడు, చిన్న హీరో ఉన్నాడు, అవుట్‌పుట్ ఎలా ఉందో అనే డౌట్సే వద్దు. వేరే లెవెల్ ఉంది మూవీ. మూవీ స్టార్ట్ అవ్వడమే వెల్ స్టార్ట్ అయితది. డైరెక్ట్ స్టోరీలోకి తీసుకువెళ్తాడు డైరెక్టర్. ఇలాంటి లాగ్ లేకుండా. ఈ మూవీ ప్యూర్ పల్లెటూరు బ్యాక్‌డ్రాప్ మూవీ భయ్యా ఈ మూవీ అయితే. మరి 'అంజి' మూవీ, ఈ మూవీ, ఆ మూవీ కాపీ కొట్టిర్రా అంటే అస్సలు లేదు భయ్యా. ఇది ప్యూర్ ఒరిజినల్ మూవీ. ఈ మూవీ పార్ట్ 2 ఉంటది భయ్యా. వేరే లెవెల్ ఉండబోతుంది. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఈ మూవీలో అంతే. ఎక్సైట్‌మెంట్ ఆపుకోలేక రివ్యూ ఇట్లా చెప్తున్నా. లేకపోతే నీట్‌గా చెప్పేటోడిని. ఇందులో వీఎఫ్ఎక్స్ ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళు 100% ఇచ్చారు ఈ మూవీ కోసం. మన ప్రశాంత్ వర్మ గారు ఒక ఇంటర్వ్యూలో ఈ మూవీ గిన హిట్ అయితే 'అవతార్' కంటే పెద్ద మూవీ తీస్తా అంటే చాలా మందే ట్రోల్ చేశారు. కానీ ఇతనికి బడ్జెట్ పెట్టి చూడండి 'అవతార్' కాదు 'అవతార్' అమ్మ మొగట్ మూవీ తీసాడు ప్రశాంత్ వర్మ. ఈ మూవీలో క్లైమాక్స్ ఉంటది భయ్యా. ఈ మూవీ సెకండ్ పార్ట్ గురించి హింట్ ఇస్తాడు. వేరే లెవెల్ ఉంటది. 'బాహుబలి' మూవీ గుర్తుకొస్తది. ఇందులో కొన్ని సీన్స్ ఉంటాయి. కుర్చీలకెళ్ళేసి పేపర్లు ఇసిరేద్దాం అనుకుంటారు. ముసలోళ్ళైనా, అంకుల్‌లైనా ఎవ్వరైనా సరే. కొన్ని సీన్‌లలో అయితే 'కార్తికేయ 2' మూవీలో అభిషేక్ అగర్వాల్ కృష్ణుని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు కదా! ఇందులో ఒకతను అలానే హనుమాన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అబ్బబ్బబ్బా! గూస్ బంప్స్ అంతే. 'ఆదిపురుష్' 500,00,00,000 పెట్టి తీసిర్రు. ఈ మూవీ 50,00,00,000 పెట్టి తీసిర్రు. అవుట్‌పుట్ కాడ చూస్తే అబ్బబ్బబ్బా! హాట్స్ ఆఫ్ భయ్యా ప్రశాంత్ వర్మ నీకు హాట్స్ ఆఫ్. ఏమన్నా మూవీయా? ఏమన్నా అవుట్‌పుటా? అసలు ఎక్సైట్‌మెంట్ ఆపుకోలేకపోతున్నా. ఇంకో షోకి గూడా వెళ్దాం అనుకున్నా. కానీ రివ్యూ ఇయ్యాలని ఇంటికొచ్చేసి రివ్యూస్ ఉన్నా. రేపు మళ్ళా ఈ మూవీకెళ్తా. సంక్రాంతి ప్యూర్ విన్నర్ ఈ మూవీ భయ్యా. కళ్ళు మూసుకొని మూవీకెళ్ళిపోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎవ్వరైనా సరే. ఈ మూవీ పార్ట్ 2 2025లో రాబోతుంది. ఈ మూవీ గిన పెద్ద హిట్ అయిందనుకో పార్ట్ 2లో హనుమాన్, రాముని గురించి వేరే లెవెల్ చూపిస్తాడు ప్రశాంత్ వర్మ. హోప్‌ఫుల్లీ ఈ మూవీ 300 కాదు 400 క్రోర్స్ కలెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రివ్యూ ఎంతమంది చూస్తారో తెలదు. ఒక్కరు చూడొచ్చు, ఇద్దరు చూడొచ్చు, 10 మంది కూడా చూడొచ్చు. ప్లీజ్ చూసిన వాళ్ళు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్‌గా ఉంటుంది. థాంక్ యూ.